దీపావళి మరుసటి రోజు చేసుకునే అతి ముఖ్యమైన పూజ గోవర్ధన పూజ. ప్రధానంగా ఇది రైతుల పండుగ కూడా. వర్షాలు బాగా కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ రైతులు చేసే పూజ గోవర్ధన పూజ. ద్వాపర యుగంలో ప్రారంభమైన ఈ గోవర్ధన పూజ నేటికి జరుపుకోవడం విశేషం. గోవర్ధన పూజ ఎప్పుడు చేయాలి అంటే దీపావళి మరుసటి రోజైన ఈ కార్తీక శుక్ల పాడ్యమి రోజు గోవర్ధన పూజ జరుపుకోవాలి. ఈ పూజను అన్నకూట అని కూడా పిలుచుకుంటారు భక్తులు. గోవర్ధన పూజకు ఉన్న పౌరాణిక ప్రాశస్తం. స్వర్గాధిపతి ఇంద్రునికి కొంత గర్వం కూడా ఉండేది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారంగానే శ్రీకృష్ణుడు జన్మించాడని తెలిసి కూడా కృష్ణునిచే పూజలు అందుకోవాలని అనుకున్నాడు ఇంద్రుడు. ఈ విషయం తెలిసిన కృష్ణుడు ఇంద్రుని గర్వం అణిచి అతనికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. ఇంతలో గోవర్ధన పూజ చేసే రోజు కూడా వచ్చింది. ద్వాపర యుగానికి ముందు గోవర్ధన పూజకు ఇంద్రయాగమనే పేరు కూడా ఉండేది. గోవర్ధన పూజ రోజు గోకులంలో ఉన్న వారందరూ ఇంద్రుణ్ణి పూజించడానికి ఏర్పాట్లు చేస్తారు. ఇంద్రుని గర్వం అణచడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీకృష్ణుడు గోకుల వాసులతో ఇక నుంచి ఇంద్రుణ్ణి పూజించవద్దు, మనకు ఆహారాన్ని, మన పశువులకు గ్రాసాన్ని ఇస్తూ వర్షాలు కురవడానికి సహకరించే ఈ గోవర్ధన పర్వతాన్నే మనమందరం పూజిద్దామని అంటాడు. గోకుల వాసులకు కృష్ణుని మాట వేదవాక్కు లాంటిది. అందుకని వారందరూ గోవర్ధన పర్వతాన్నే పూజించసాగారు. కలహభోజనుని లీలా వినోదం కూడా. గోకులంలో ఉన్నవారందరూ ఇంద్రుణ్ణి పూజించడం మాని కృష్ణుని మాటను గౌరవించి గోవర్ధన పర్వతాన్ని పూజించారన్న విషయం నారదుని ద్వారా ఇంద్రునికి తెలుస్తుంది. దానితో ఆగ్రహించిన ఇంద్రుడు గోకులం మీద 7 రాత్రులు 7 పగళ్ళు రాళ్ల వర్షాన్ని కురిపించాడు. ఆ దాటికి భయపడ్డ గోకుల ప్రజలందరూ కూడా ఆ శ్రీకృష్ణుణ్ణి శరణు వేడారు. గోకులంలో ప్రజలను రాళ్లవాన నుంచి రక్షించడానికి చిన్ని కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలి మీద గొడుగుగా నిలిపి ఉంచి గోకుల ప్రజలందరినీ దాని కిందకు రమ్మని చెప్పాడు. జగన్నాథుడైన ఆ శ్రీకృష్ణుని అపారమైన కరుణకు ఆనందించిన గోకుల వాసులందరూ గోవర్ధన పర్వతం కింద 7 రాత్రులు 7 పగళ్ళు ఆనందంగా గడిపారు. ఇది చూసిన ఇంద్రునికి గర్వభంగమయ్యింది. శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని తెలిసి కూడా తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెంది శ్రీకృష్ణుణ్ణి శరణు వేడాడు. దయామయుడైన కృష్ణుడు తనను శరణు వేడిన ఇంద్రుణ్ణి క్షమించాడు. గోవిందుని నామం ఇందుకే అని అంటారు. గోవర్ధన పర్వతాన్ని గొడుగుగా చేసి తమను కాపాడినందుకు గోకుల వాసులంతా ఆ శ్రీకృష్ణుణ్ణి గోవిందా గోవిందా అని ప్రేమగా పిలిచారు. ఆనాటి నుంచి ఆ శ్రీకృష్ణుడే గోవిందుడనే నామం కూడా స్థిరపడింది. గోవర్ధన పూజను రైతులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. ఈరోజు రైతులందరూ కూడా సూర్యోదయంతోనే నిద్రలేచి తలార స్నానం చేసి రకరకాల పిండి వంటలు, అన్నరాశులు, మధుర పదార్థాలు తయారు చేయాలి. అనంతరం గోవు పేడతో ఆ శ్రీకృష్ణుడి విగ్రహం తయారు చేసి షోడశోపచారాలతో శ్రీకృష్ణుడిని పూజించాలి. ఆ చిన్ని కృష్ణుడి లీలలు తెలిపే ఆటపాటలతో సందడిగా గడపాలి. అనంతరం తాము తయారు చేసిన అన్నపు రాశులు, పిండి వంటలు, మధుర పదార్థాలు అన్నీ కూడా ఆ శ్రీకృష్ణునికి నైవేద్యంగా నివేదించాలి. ఆ తరువాత ఊరంతా కలిసి కృష్ణునికి నివేదించిన పదార్థాలను ఆ కృష్ణుడి ప్రసాదంగా భక్తి శ్రద్ధలతో భక్తులందరికీ పంచిపెట్టాలి, వారు స్వీకరించాలి. కార్తీక శుద్ధ పాడ్యమి రోజు ఈ విధంగా గోవర్ధన పూజ చేయడం వలన పాడి పంటలతో, ధనధాన్యాలతో కలకలలాడుతూ ఆనందంగా ఉంటారని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. అమాయకులైన గోకుల వాసులు ఆ శ్రీకృష్ణుని మీద భక్తి విశ్వాసంతో గోవర్ధన పర్వతాన్ని పూజించారు. విశ్వాసంతో భక్తితో పూజ చేస్తే భగవంతుని అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.